స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచన విధానం మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో సీఎం పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అరాచకాన్ని సృష్టించారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు ఆయన. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, కుక్కలు జింపిన విస్తరి చేశారు, అతలాకుతలం చేశారు, ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు. నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను. 2047కి మీ అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక. ఇది సాధించి తీరతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగి ఆరోగ్యంగా ఉండాలనేదే తన ఏకైక కోరిక అని సీఎం అన్నారు. ఆలోచనలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలన్నారు. ఈ ప్రపంచంలో ఏది వృధా కాదు, చెత్త నుంచి సంపద సృష్టించవచ్చని చెప్పారు. ఈ వేస్ట్ను రీసైక్లింగ్కు పంపేలా ఆలోచనలు చేస్తున్నామన్నారు. అంటువ్యాధులు రావడానికి మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ, కనీసం మనం వాడినటువంటి మురుగు నీరు కూడా బయట పోనీయకుండా మన ఇంటి ముందరనే ఉండడం, అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం, దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే. మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీలు చెత్త చేసి వదిలిపెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం, మా మంత్రికి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు, కాకినాడకు పోవాలంటే డబ్బులు కావాలి, రాజమండ్రి పోవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఏమీ బాధ లేదు. చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు. అలాంటి వసతి కల్పించాం. కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా, లేదంటే తల్లిని చూసి రావాలన్నా, లేదంటే బోరు కొడితే రోజు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం. శ్రీశైలం పోవాలన్నా, సింహాచలం పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం. P4 ద్వారా పేద ప్రజలను ఆదుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పేదలపై పన్నుల భారం తగ్గించాలని కేంద్రం యోచిస్తుందని చెప్పారు ఆయన. ఈరోజు P3 ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఒక పోర్ట్ కట్టాలన్నా ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు. అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసి అందులో నుంచి యూజర్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. దీనివల్ల మనకు సంపద వచ్చింది, కానీ డబ్బులుండే వాళ్ళు బాగా సంపాదించారు, పేదవాళ్ళు రిలేటివ్గా ఇంకా కూడా
ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక ప్రభుత్వం ఆలోచించేది, కేంద్రం కూడా నిన్నే ఒక కార్యక్రమం ఆలోచించారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా పేదవాళ్లపైన భారం తగ్గాలంటే పన్నులను తగ్గించడానికి శ్రీకారం చుట్టారు. అక్టోబర్ నుంచి తొందరలోనే వస్తుంది, సింప్లిఫికేషన్ వస్తాయి. దీనివల్ల మీ మీద భారం తగ్గుతుంది, మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది, పరిశ్రమలు కూడా బ్రహ్మాండంగా పైకొచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు చంద్రబాబు. అమరావతి మునిగిపోయిందని ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అమరావతికి నిధులు ఇవ్వొద్దని అందరికీ లేఖలు రాశానని చెప్పారు సీఎం. అమరావతి మునిగిపోయిందని ప్రచారం. మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వొద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి నిధులు లేకుండా అడ్డం పడ్డారు. నిన్న మళ్ళీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, అమరావతి మునగలేదు, మునిగిపోయింది మీ పార్టీ. భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు. అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది, తయారు చేస్తాం. వైసీపీ హయాంలో నకిలీ వ్యక్తులకు దివ్యాంగుల పింఛన్లు ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. పింఛన్లు అర్హులకే అందాలి, అనర్హులకు కాదన్నారు. వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్లకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్లకు కాదని హామీ ఇస్తున్నా. అర్హులకు పింఛన్లు రావాలి, అనర్హులకు పింఛన్లు ఇవ్వడం తప్పు.